గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో తెగిన గాయాలు మనకి చికిత్స విధానం ఎలా ఉంటుంది, తలకి గాయాలు జరిగితే మనకి ప్రథమ చికిత్స ఏ విధంగా చేస్తారు, అలాగే కామన్ ఇంజురీస్ జరిగినప్పుడు మనం డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఇలాంటి విషయాల గురించి డాక్టర్ విజయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి డాక్టర్ విజయ్ భాస్కర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మామూలుగా తెగిన గాయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, పసుపు పెట్టేయడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇంట్లో. అసలు మామూలుగా ప్రథమ చికిత్స ఎలా ఉంటుందంటారు తెగిన గాయాలు? ఏదైతే ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామా కేర్లో ఉంటుందో అది మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అన్నది ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్లో చేయాల్సిన పని. అంటే గోల్డెన్ అవర్లో దెబ్బ తగిలిన 1 అవర్ లోపల ఏదైతే మనకు యూజువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లీడింగ్ పాయింట్స్ ఉంటాయి, సెకండ్ అన్కాన్షియస్ లెవెల్స్ ఉంటాయి, థర్డ్ హార్ట్ లంగ్ ఫంక్షనింగ్. ఈ 4 మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనము బ్లీడింగ్ అవుతుందో ఆ బ్లీడింగ్ని ఎమర్జెన్సీగా స్టాప్ చేయడం, తర్వాత మనము హార్ట్ లంగ్ అంటే గుండె కొట్టుకుంటుందా లేదా, ఊపిరి తీసుకుంటున్నారా లేదా, ఆ తర్వాత మిగతా బీపీ చెక్ చేయడం. సో ఈ విషయాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే బ్లీడింగ్ స్టాప్ చేయకపోతే బ్లీడింగ్ అయి పంపింగ్ సిస్టమ్, హార్ట్కి రివర్స్ పంపింగ్ సిస్టమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే సార్, మనకి తెగిన గాయాల గురించి డాక్టర్ విజయ్ భాస్కర్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్ గారిని డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. తెగిన గాయాలు, ప్రథమ చికిత్స ఏ విధంగా ఉంటుంది, గాయాలు జరిగినప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, అలాగే మనకి తలకి గాయాలు జరిగినప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది, దీని గురించి డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు చెప్పండి. సో అబ్సల్యూట్లీ మనము బ్లీడింగ్ పాయింట్స్ని ఫస్ట్ సేఫ్ గార్డ్ చేసుకోవాలండి. ఏదైనా గట్టి దగ్గరలో ఉండే బద్దలు కానీ లేకపోతే గుడ్డలు కానీ తీసుకొని ఆ గాయం తగిలిన ఒక స్ట్రైట్ పొజిషన్లో పెట్టుకొని బ్లీడింగ్ కాకుండా దానికి ప్రాక్సిమల్గా అంటే ముందు భాగంలో ఎక్కడైతే వెయిన్ కట్ అయితేనేమో డిస్టల్గా అంటే కొన భాగాన్ని టైట్గా బ్యాండేజ్ తోటి కట్టాలి, ఆ గుడ్డలతో కట్టేయాలి. అదే ఆర్టీరియల్ బ్లీడింగ్ అంటాము. ఆర్టీరియల్ బ్లీడింగ్ అంటే మనకు రక్త ప్రసారం ఒంటికి సప్లై చేసేది ఉంటుంది. వెయిన్స్ అంటేనేమో రక్త ప్రసారం ఒంటి నుంచి హార్ట్కి తీసుకుపోయేది అంటారు. సో ఎప్పుడైతే ఆర్టీరియల్ బ్లీడింగ్ రెడ్గా ఉంటుంది, సో ఆ బ్లీడింగ్ని మనం స్టాప్ చేయాలంటే ముందు భాగంలో మనం ఏదైనా గుడ్డతో టై చేయాలి. అంతేకాకుండా ఏదైతే వేనస్ బ్లీడ్ ఉంటుందో కొంచెం రెడ్గా ఉంటుంది, కానీ కొంచెం థిక్ రెడ్గా ఉంటుంది, బ్రైట్ రెడ్గా ఉండదు. దాన్ని మనం వేనస్ బ్లడ్ అంటాం. రివర్స్ బ్లడ్ హార్ట్కి పోయేది. దాని చివరి భాగంలో మనం బ్యాండేజ్తో కట్టాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేస్తూ పేషెంట్ ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, ఫస్ట్ ఎయిడ్లో ఊపిరి తీసుకోకపోతే నోట్లో కానీ ముక్కులో కానీ ఏమైనా ఫారిన్ బాడీస్ కానీ డస్ట్ కానీ ఉంటే క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి ఊపిరి తీసుకోకపోతే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే ముఖ్యంగా మనము నోటి కానీ నోటిలోకి పైప్ అనేది ఏదైనా పెట్టి మనం గట్టిగా గాలి పీల్చుకొని గట్టిగా ప్రెషర్ తోటి ఊదాల్సి వస్తుంది. తద్వారా లంగ్స్ ఓపెన్ అప్ అయ్యి రెస్పిరేషన్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఏదైతుందో చెస్ట్ ఇంజురీ, చెస్ట్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ డిక్రీజ్ అయితే సిపిఆర్ అంటాం. మనం ఒక బోత్ హ్యాండ్స్ తోటి, 2 చేతులతోటి గుండె భాగంలో కొంచెం ఒక స్టిమ్యులేషన్ ప్రెషర్ ఇస్తూ ఉంటే మనకు గుండె రీఫంక్షనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ తద్వారా మనం ఈ ఫస్ట్ ఎయిడ్ కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మామూలుగా మనకి తలకి గాయాలు జరుగుతూ ఉంటాయి కదా డాక్టర్ గారు. మామూలుగా యాక్సిడెంట్స్లో తలకి గాయాలు జరిగినప్పుడు ఎప్పుడు ప్రమాద స్థితికి పేషెంట్ అనేది చేరుకుంటారు, దాని ముందు మనం చేయాల్సిన పని ఏమిటి, దాని గురించి చెప్పండి. హెడ్ ఇంజరీ అన్నది మెయిన్ అండి. అందులో మనం కామన్గా హెడ్ ఇంజరీస్లో లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ హాస్పిటల్ రాగానే ఎక్కడైనా రోడ్ పైన ఉన్నా కూడా ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాల్సి వస్తుందంటే, ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, బ్లీడింగ్ పాయింట్సే కాకుండా ఏ లెవెల్ కాన్షియస్లో ఉంది, కాన్షియస్ కోహరెంట్గా ఉన్నాడా లేదా, అంటే కోహరెంట్గా అంటే మనం చెప్పే మాటలు వింటున్నాడా, మనం చెప్పే విషయాల్ని అబ్జర్వ్ చేస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, కండ్రెప్పలు తిప్పుతున్నాడా, లేకపోతే యాక్టివిటీ చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడా లేదన్నది లెవెల్ ఆఫ్ కాన్షియస్లో ఇంపార్టెంట్ అండి. అన్కాన్షియస్ లెవెల్స్ అంటే టోటల్గా పేషెంట్ అబ్నార్మల్ అంటే మాట్లాడకుండా కంప్లీట్ అన్కాన్షియస్ ఉండడం, కొమాటోస్ కండిషన్లో ఉండడం, స్టిమ్యులేషన్ మనం పిన్ను నొక్కినా గిచ్చినా ఏది చేసినా కూడా
ఏం రెస్పాండ్ అవ్వకపోవడాన్ని కొమాటోస్ కండిషన్ అంటాం. ఈ రెండిట్లలో మనం బేరీజ్ చేసుకొని సిపిఆర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ పర్సన్ని నియర్ బై హాస్పిటల్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, 108 కానీ లేకపోతే. సో ఎప్పుడైనా హెడ్ ఇంజరీ ఉంటే మోస్ట్ ప్రాబ్లీ నెక్ ఇంజరీ కూడా ఉంటుంది కాబట్టి మనం నెక్కు పక్కన ఒక పిల్లో కానీ ఏదైనా కవర్ పెట్టేసి ఒక బ్యాండేజ్ తోటి కట్టేసి జాగ్రత్తగా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెడ్ ఇంజరీలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటివి చేసేసి త్వరగా దాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే, మామూలుగా లిగమెంట్ ఇంజురీస్ అంటూ ఉంటారు కదా డాక్టర్ గారు, అంటే అసలు లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏమిటి, దేనికి సంబంధించి మనం లిగమెంట్ ఇంజురీని కొంచెం దానికి వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఒక టాక్ ఉంది, దానికి సంబంధించి చెప్పండి. ఆర్థోపెడిక్స్ అంటే ఇస్ ద స్టడీ ఆఫ్ బోన్స్ అండి. మనం బోన్స్ చూస్తున్నాం, దీని పక్కన ఈ ఏదైతే ఉందో ఇది మజిల్ అనుకంటే లిగమెంట్ అంటే ఒక ఫైబ్రస్ బ్యాండ్ ఉంటుంది, దీన్ని మనం లిగమెంట్ అంటామండి. అంతేకాకుండా దీని పక్కన ఈ మజిల్స్ కూడా ఉంటాయి. ఈ మజిల్స్, బోన్స్, లిగమెంట్స్, జాయింట్లో ఉండే కార్టిలేజ్, ఇదంతా ద స్టడీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండి. సో యూజువల్గా ఏంటంటే ఈ లిగమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లిగమెంటు వర్కింగ్ కెపాసిటీ ఇది ఉంటేనే మనకు జాయింట్ ప్రాపర్గా మూమెంట్ అవుతుంది. పవర్ ఆఫ్ రన్నింగ్, పవర్ ఆఫ్ వాకింగ్, ఇంకేదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఈ లిగమెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. ఈ లిగమెంటు ట్రివియల్ ఇంజురీస్లో, సమ్టైమ్ ఓల్డ్ ఏజ్లో డీజనరేటివ్ లిగమెంట్స్ వలన ఈజీగా కట్టే ప్రమాదం ఉంటుంది, తెగిపోయే ప్రమాదం ఉంటుంది, ఆర్ రిలాక్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదే యంగ్ యూత్ పీపుల్లో ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అన్లెస్ అంటిల్ మీకు వైలెంట్ ఇంజురీ, మేజర్ యాక్సిడెంట్ అయితే కానీ ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉండదు. సో ఈ లిగమెంట్స్ లోపల కూడా మన నీలో కానీ ఇతరత్ర అన్ని జాయింట్లకు లిగమెంట్స్ తోటే జాయింట్ ఫామ్ అవుతుంది. సో ఈ లిగమెంట్స్ వ్యవహారం అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకు మజిల్తో పాటు బోన్తో పాటు చాలా ఇంపార్టెంట్. ఓకే, మామూలుగా ఎముకలు బలహీనంగా ఉన్నాయి అనే మాటను కూడా మనం కామన్గా వింటూ ఉంటాం. మనకు అసలు ఎలా తెలుస్తుంది అంటారు ఎముకలు బలహీనంగా ఉంది అని? సో బలహీనంగా ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి చెప్పండి. యూజువల్గా బోన్ వీక్నెస్ అంటే జనరల్గా ఆస్టోపొరోసిస్ అని ఒక కామన్ వర్డ్ మాట్లాడుకుంటాం. విటమిన్ డి, కాల్షియం మన బాడీలో తక్కువ ఉన్నప్పుడు మినరల్స్ కూడా మెగ్నీషియము, జింక్, ఐరన్, ఇట్లా మనకు కొన్ని ఫాస్ఫరస్, ఇట్లాంటి మినరల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే కొంతమందిలో మాల్ నరిష్ చిల్డ్రన్స్లో రికెట్షియా అనే బోన్ డిజేబిలిటీస్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మాల్ ఫార్మేషన్స్ ఉంటాయి. బోన్ ఎప్పుడైతే మనం ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ కామో, ఎక్కువగా మనం ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయో, ఎక్కువగా మనం కనీసం మార్నింగ్ ఒక 15-20 నిమిషాలు ఎండకు కూర్చోమో, అప్పుడు మనకు విటమిన్ డి అనేది మన బాడీలో ప్రొడ్యూస్ కాదు. స్కిన్ త్రూ ఎప్పుడైతే సూర్యరశ్మి పడుతుందో స్కిన్ త్రూ ఈ విటమిన్ డి అనేది కొలోకాల్సిఫెరాల్ అన్నది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి అది మన బోన్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఆ తర్వాత కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం మనం ఆహారం పరంగా గ్రీన్ వెజిటేబుల్స్, అది మిల్క్ ప్రొడక్ట్స్ లాంటివి రెగ్యులర్గా తీసుకుంటే మన బాడీలో సఫిషియంట్ కాల్షియం ప్రొడ్యూస్ అవుతుంది. లేకపోతే కనీసం మనం రోజుకు ఒక 500 మిల్లీగ్రామ్స్ కాల్షియం వేసుకుంటే మన బాడీలో కాల్షియం లెవెల్స్ 9.5 అబోవ్ మెయింటైన్ అవుతాయి. విటమిన్ డి అబోవ్ 30 ఉంటే అది సఫిషియెంట్గా భావించడం జరుగుతుంది. అంతేకాకుండా మినరల్స్, బి కాంప్లెక్స్, కాల్షియము, ఇవన్నీ బోన్స్ పక్కన ఉండే కండరాలు, నరాలు, లిగమెంట్స్, వీటికన్నిటికీ సమృద్ధిగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. కాబట్టి మనకు బోన్ ఫార్మేషన్ కోసము సన్ ఎక్స్పోజర్ కావాలి, సప్లిమెంట్స్ కావాలి, కొలోకాల్సిఫెరల్ సప్లిమెంట్స్ కావాలి, కాల్షియం కావాలి, అండ్ డైటరీ సపోర్ట్ కూడా. డైటరీలో అంటే మేజర్గా గ్రీన్ వెజిటేబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్, ఇంకా ఇతరత్ర ప్రోటీన్స్ ఉన్న ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి. దాంతోపాటు కొంత కార్బోహైడ్రేట్ కూడా అవసరం ఉంటుంది. దాంతోపాటు మనము తీసుకోవాల్సింది ఏదైతే ఫ్యాట్ కూడా దీని రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, మామూలుగా చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఆడుతూ కింద పడిపోతూ ఉంటారు. హ్యాండ్ ఫ్రాక్చర్ అనేది బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కొంతమంది కట్టుకట్టి వదిలేస్తూ ఉంటారు, దానికి ఆ నొప్పి అలాగే కంటిన్యూ అవుతుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ మధ్య కోవిడ్ టైంలో మనం లాక్డౌన్ ఇళ్లలో చూసాం. పిల్లలు ఇళ్లలో వితిన్ కాంపౌండ్లో బిల్డింగ్ ఎక్కడము, చెట్లు ఎక్కడము, ఇళ్లలో కాంపౌండ్లో వాల్ నుంచి పడిపోవడం, ఇట్లాంటి పిల్లల్లో మేము ఇంజురీస్ ఎక్కువ చూసాం. రొటీన్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే మాకు కనబడలేదు గత 1.5 లాక్డౌన్ టైంలో. బట్ పిల్లలకి ఏంటంటే యూజువల్గా ఎక్కడి నుంచైనా పడిపోయినప్పుడు వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ల్యాండ్ అయ్యేది ఎల్బోస్ అండి. ఎల్బో మీద ల్యాండ్ అయినప్పుడు ఈ ఎల్బో ఫ్రాక్చర్ కానీ డిస్లొకేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఈ బోన్ ఎండ్స్లో వాళ్ళకు బోను ఎపిఫైసిస్ అని ఉంటుంది, అంటే పెరిగే ఎముక అంటాం. 18 ఏళ్ళ వరకు ఇది ఈ గట్టి బోను ఈ కొనల్ని ఫ్యూజ్ అవ్వవు. సో బిఫోర్ 18 ఈ బోను ఎపిఫైసిస్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లల్లో ఎక్కువ శాతం పైనుంచి పడ్డప్పుడు ఎపిఫేషియల్ ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అదొకటి అవుతే, ఇంకోటి ఏంటంటే పడ్డ తర్వాత పిల్లలు యూజువల్గా ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరికి చెప్పరు, ఎందుకంటే భయపడతారు, కొడతారని. కానీ ఆ పిల్లలలో ఈ జాయింట్ లోపల విపరీతమైన రక్త ప్రసారమై ఈ బ్లడ్ బ్లీడింగ్ అయ్యి దాని లోపల ఒక హిమోటోమా బ్లడ్ క్లాట్ జమ అవుతుందండి. ఆ బ్లడ్ క్లాట్ త్వరితంగా దానికి కావాల్సిన యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వకపోతే కరగదు. ఆ తర్వాత ఏమైనా బ్యాక్టీరియా చేరిపోయి దాన్ని మన సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళు సెప్సిస్ వచ్చేసి పిల్లలలో కీళ్ళు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకు ఆన్ అండ్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ అనే సెప్టిక్ ఆర్థరైటిస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఎపిఫిషియల్ ఇంజురీస్ కానీ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ కానీ డిస్లొకేషన్స్ ఆఫ్ ద జాయింట్ కానీ తొందరగా వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం అనాటమికల్ అండ్ ఫిజియోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థోపెడిక్లో సరైన పద్ధతిలో రెడ్యూస్ చేసి స్ప్లింటింగ్ ఇవ్వడమా లేకపోతే చిన్న మైక్రో సర్జరీస్ ఉంటాయి, అలాంటి చేస్తే మనకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. హలో, ధనుంజయ్ గారు ఒంగోలు నుంచి. ధనుంజయ్ గారు అవునండి. ధనుంజయ్ గారు మీకు ఏం సమస్య ఉంది? డాక్టర్ గారు విజయభాస్కర్ గారు ఉన్నారు, చెప్పండి. మేడం, నాకు ఒక 3 months క్రితం యాక్సిడెంట్ అయింది. మోకాలు కింద టిబియా ఫ్రాక్చర్ అయింది మేడం. అది ఇప్పుడు 3 months అయ్యింది. నాకు అప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు మామూలుగా లైట్ వెయిట్ పిండి కట్టేసేసి నాకు పంపించారు. అప్పటి నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారండి? బోన్ సెటర్ దగ్గర ఆర్థోపెడిక్ ప్లాస్టర్ వేసారండి? వేసారండి, ప్లాస్టర్ వేశారు. సో ఇప్పుడు ఎలా ఉంది 3 నెలల తర్వాత? ఇప్పుడు మీకు ఇప్పుడు అసలు ఏం నొప్పి ఏం లేదండి, బాగానే ఉంది. డాక్టర్ గారు రివ్యూకి నెక్స్ట్ మంత్ రమ్మన్నారు. ఒంగోలు సంగమిత్ర హాస్పిటల్ అని. అంటే బోన్ ఫామ్ అయి ఉంటుంది, ఫామ్ అయిపోయి ఉండొచ్చు సార్. నెక్స్ట్ అంటే 3 నెలలకు సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీసారా మీకు? అంటే ఫస్ట్ ఒకసారి తీసారండి, తర్వాత తీయలేదా మళ్ళీ 3 నెలలకు? తీయలేదండి. తీయాలండి ఎక్స్రే. మీకు నొప్పిగానే ఏం లేదు కదా? నొప్పి ఏం లేదండి. వాపు? అసలు వాపు కూడా లేదండి. నడుస్తున్నారా మీరు? నడుస్తున్నానండి, అంటే వాకర్ పెట్టుకొని మీరు ఒక పారి ఎక్స్రే తీసుకొని ఆ ఎక్స్రేని మాకు వాట్సాప్లో పెట్టినా కూడా మేము ఒపీనియన్ ఇవ్వగలుగుతాం. సరే సార్, ఓకే రైట్. అంటే అప్పటి నుంచి నేను నొప్పి లేదు కానీ వాకర్ పెట్టుకొని అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. గుడ్ గుడ్ గుడ్. అంటే సింపుల్ ఫ్రాక్చర్ ఉన్నట్టుంది, అది ప్రాపర్గా హీల్ అవుతున్నట్టుంది. మీకు ఇంకా ఒపీనియన్ కావాలంటే ఈ నెంబర్కి మీరు ఆ ఎక్స్రేని వాట్సాప్ చేస్తే మీకు ఒపీనియన్ ఇస్తానండి. లేటెస్ట్ ఎక్స్రే తీసుకొని నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే డాక్టర్, చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి? సో యూజువల్గా మనము ఎపిఫిషియల్ ఇంజురీస్ని యూజువల్గా సర్జరీ లేకుండా మ్యానిపులేషన్ చేసి ప్లాస్టర్లో మనము 3 to 6 weeks, పిల్లలలో 3 to 4 weeks లోపల బోన్ హీల్ అయిపోతుందండి. అడల్ట్స్లో 6 to 6 months కూడా పట్టవచ్చు అప్పుడప్పుడు, కానీ చిల్డ్రన్స్లో 3 weeks లోపల. ఎందుకంటే వాళ్ళకు ఈ బోన్ పైన పెరియాస్టమ్ చాలా థిక్గా ఉంటుంది, దానిలో ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి త్వరగా మనకు ఈ బోన్ ఫార్మేషన్ అయ్యి మనకు రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా పిల్లల్లో ఉంటాయి. ఓకే, మామూలుగా మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఎముకల బలహీనత వల్ల ఇంకా వేరే వ్యాధులు ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నాయి అంటారా? యూజువల్గా ఎముకల బలహీనతతో పాటు మనకు క్యాన్సర్స్ వచ్చేసి ఉంటాయండి, బినైన్ ట్యూమర్స్ అంటాము. అంతేకాకుండా పెథలాజికల్ ఫ్రాక్చర్స్, ఎప్పుడైతే బోన్ క్వాలిటీ డిక్రీజ్ అయిందో, అంటే బోన్ ఆస్టోపోరోసిస్ ఉందనుకోండి, రెగ్యులర్గా మనకు పెద్దవాళ్ళలో చూస్తాం 60-70 ఏళ్ళ వాళ్ళకు బాత్రూంలో జారిపట్టడంతో తొంటి ఇరగడము, వెన్నుపూస ఇరగడము, ఈవెన్ చిన్న ఇంజురీ బెడ్ మీదకి వెళ్ళి జారి కింద పడ్డా కూడా వాళ్ళకి మేజర్ 20 ఫ్రాక్చర్లు, స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో అవి ముఖ్యంగా కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో హలో, స్నేహ గారు గుంటూరు నుంచి, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. జాయింట్ పెయిన్స్ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా నార్మల్గా ఒక 20-30 ఏజ్లో కూడా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తుంది. దేని వల్ల వస్తుంది అండ్ దానికి రాకుండా సజెషన్స్ ఏంటి? 20-30 ఏజ్లో అంటే వాళ్ళకు యూజువల్గా ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ వలన కూడా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ అని అంటారండి.
రుమటాయిడ్ అంటే అది ఇమ్యునలాజికల్ డిజార్డర్ వలన బాడీలో కీళ్ళల్లో పొద్దున్న లేస్తేనే బిగుసుకుపోయినట్టు ఫటిక్గా జాయింట్స్ ఉంటాయండి. పొద్దున్న చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళకు ఆ నొప్పుల క్యారెక్టర్ ఉంటుంది రుమటాయిడ్లో. సో ఆ కీళ్ళల్లో స్టిఫ్నెస్ రావడం, చలికాలంలో నొప్పులు ఎక్కువ ఉండడం, కొంచెము మధ్యాహ్నం వరకు వేడి ఉంటే మళ్ళీ అది ఈజీగా జాయింట్స్ పెయిన్ తగ్గడం, అలా కాకుండా జాయింట్స్లలో బొడిపెలు రావడం, వాపు రావడం, వేళ్ళు వంకర పోవడం, చిన్న వేళ్ళు, ఇలా ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లక్షణాలు ఉంటాయండి. గౌటీ ఆర్థరైటిస్ యూజువల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బొటన వేల్లో మేజర్గా జాయింట్లో ఈ గౌటీ ఆర్థరైటిస్ అని బయటపడుతుందండి. అలాగే సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది. అంతేకాకుండా మనకు ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ బీమారి వలన కూడా మనకు కీళ్ళవాతం వస్తుంది. కీళ్ళ యొక్క వ్యాప్తి స్లోగా, అంటే కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటామండి. నొప్పి మనకు తక్కువ ఉంటుంది, కానీ మోకాలు ఎక్కడైనా ట్యూబర్క్లోసిస్ ఉంటుందో అక్కడ జాయింట్ వాపు పెరిగి కొంచెం డిఫార్మిటీస్ వచ్చేసి ఆ తర్వాత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెప్టిక్ ఆర్థరైటిస్ చెప్పాను, ఇంజురీస్ వలన జాయింట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం వలన బ్లడ్ క్లాట్ అయిపోయి సెప్టిక్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇన్ని రకాలు, ఇంతకు మించి ఇంకా కంజెనిటల్ ఆర్థరైటిస్ కూడా ఉంటాయి. మరో కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. జనార్దన్ గారు రావులపాలెం నుంచి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం, హలో చెప్పండి. జనార్దన్ గారు చెప్పండి. యాక్చువల్ నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటాను ఎక్కువగా. ఓకే. బిఫోర్ కోవిడ్ బాగా యాక్టివ్గా ఉండదు, ఎలాంటి పెయిన్స్ ఉండేవి కాదు. ఓకే. కానీ ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే జాయింట్స్. ఏజ్ ఎంత అండి మీకు? మీ ఏజ్ ఎంత అండి? 36. కోవిడ్ వచ్చిందండి మీకు? కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఎన్ని నెలలకు రికవర్ అయ్యారు మీరు? కోవిడ్ తర్వాత ఒక 40 days పట్టిందండి. అదే రావడం అయితే అయింది. మళ్ళీ నేను గ్రౌండ్కి వెళ్ళడం ఒక 40 days లో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా? బాగా లెగ్ బాగా జాయింట్స్ ఎక్కువ వస్తున్నాయి, పెయిన్ ఎక్కువ వస్తుంది, సైడ్కి వస్తున్నాయి కూడా. అచ్చా. సో ఎనీవే, వైరల్ డిసీజెస్లో మోస్ట్లీ మనము చికెన్ గున్యా కానీ, ఈ వైరల్ కోవిడ్ కానీ, లేకపోతే ఎబోలా వైరస్ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, ఇవి ముఖ్యంగా ఏంటంటే ఈ వైరల్ లోడ్ ఎక్కువగా జాయింట్స్లో స్టెబిలైజ్ అవుతాయి కాబట్టి జాయింట్ పెయిన్స్ రెగ్యులర్గా వస్తుంటాయండి. బాడీ అంతా ఒక టైప్ ఆఫ్ స్టిఫ్నెస్ రావడము, పెయిన్ రావడము, ఊపిరితిత్తులలో ఆ వ్యాధి చేరుతుంది కాబట్టి ఆయాసం రావడం ఫ్రీక్వెంట్గా, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తామండి. కానీ ముఖ్యంగా మీరు అడిగే క్వశ్చన్ జాయింట్ పెయిన్స్ కాబట్టి వైరల్ ఆర్థరైటిస్ అనేది మనం కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. బట్ వరీ అవ్వాల్సింది లేదు. యాజ్ యూజువల్గా వైరస్ వీన్ డౌన్ అవుతున్న కొద్దీ మనకి జాయింట్ పెయిన్ రికవరీ పెరుగుతూ ఉంటుందండి. సో మనం ఎలాంటి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ ఒక పారాసెటమాల్ వేసుకోండి. పారాసెటమాల్ వేసుకుంటే సేఫ్ డ్రగ్, ఎంతకాలమైనా మీరు వాడుకోవచ్చు. అంతేగాని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా 5 రోజుల కన్నా 10 రోజుల కన్నా ఎక్కువ వేసుకోకండి. జాయింట్ పెయిన్స్లలో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కూడా మీకు కిడ్నీస్, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా రెగ్యులర్గా మీకు ఇంక ఇతరత్ర ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ ఏమైనా డెవలప్ అయ్యానన్నది ఒక ఆర్థరైటిస్ ప్రొఫైల్ చేయించుకుంటే మీకు ఏ రకమైన కీలవాతం అన్నది కానీ తెలుసుకొని తద్వారా కూడా మీరు ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కాలర్ని తీసుకుందాం. శ్రావణ్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో చెప్పండి శ్రావణ్ గారు, మీకు ఏం సమస్య ఉంది? డాక్టర్ గారితో మాట్లాడండి. యా హలో ఎస్ చెప్పమ్మా. యా నమస్తే సార్. నమస్కారం. నాకు యాక్చువల్గా రీసెంట్గా నేను బాగా బైక్ డ్రైవ్ చేస్తాను. బండి డ్రైవ్ చేయడం వల్ల నాకు స్పాండిలోసిస్ పెయిన్ స్టార్ట్ అయింది అని చెప్పారు. ఓకే. సో దానివల్ల నేను ఏంటంటే డ్రైవ్ చేస్తున్నంతసేపు అది వెంటనే అది పెయిన్ అవుతుంది, లేదా నేను రిలీఫ్ అయిపోతుంది అని కొంచెం దాన్ని హోల్డ్ చేస్తే మళ్ళీ రిలీఫ్ అవుతుంది. మీ ఏజ్ ఎంత? అంటే నాది 40 అండి. 40. నెక్ పెయిన్ వస్తుందా, బ్యాక్ పెయిన్ వస్తుందండి? స్పాండిలైటిస్ నెక్ పెయిన్ అంటే 2 sides ఉంటుంది నాకు పెయిన్. సో మీరు ఏమైనా ఒబేసిటీ, బరువు ఎంత ఉన్నారు మీరు? నార్మల్ వెయిట్. నార్మల్. అంటే ఓకే ఓకే ఓకే. సో మీరు ఏమైనా మాత్రలు ట్రై చేశారా? లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అన్నారు, బట్ అది కూడా చెప్తాము అన్నారు, బట్ అది ఎంతవరకు అవుతుంది అన్నది. మీరు ఈ నొప్పి డ్రైవింగ్ చేసేటప్పుడే ఉంటుందా, లేకపోతే రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా నొప్పి ఉంటుందండి? లేదు లేదు, ఎస్పెషల్లీ నేను 2 hands వర్క్ చేస్తున్నప్పుడు అది నాకు కంటిన్యూగా తెలుస్తుంది. లైక్ ఎక్స్రేలో ఏం చెప్పారండి? స్పాండిలైటిస్ కానీ, స్పాండిలోసిస్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారా ఎక్స్రేలో? ఎక్స్రేలో అంటే నాకు స్పాండిలైసిస్ అని ఏం చెప్పలేదు, బట్ లైట్ గా ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది. స్పాండిలైసిస్ ఏం కాదు, నార్మల్ మెడిసిన్స్ తో తగ్గిపోతుంది అన్నది చెప్పారు నాకు. ఆబ్వియస్ గా మీరు మందులు, ఫిజియోథెరపీ తీసుకుంటే రికవరీ బాగుందా? ఆఫ్ కోర్స్ సార్, పర్లేదు. పర్లేదు. సో ఎనీవే
ఇట్స్ ఏ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పెయిన్ అండి. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ లోన్ అవుతారో అంటే డ్రైవింగ్ కానీ లేకపోతే కంప్యూటర్ మీద పనిచేయడం కానీ రాయడం చేసినప్పుడు కొంత మేరకు మీకు వెన్నుపూసలో ఎముకల మధ్యలో డిస్కులు ఉంటాయండి. వాటి స్ట్రెయిన్ వల్ల మీకు లిగమెంట్ వలన కూడా పెయిన్ వస్తుంటాయి. బట్ అవి కంటిన్యూస్ మీకు ఉండట్లేదు, రెస్ట్ పీరియడ్లో కూడా ఉండట్లేదు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ నథింగ్ టు వరీ. కావాలనుకుంటే మీకు ఒక ఎంఆర్ఐ నెక్ కానీ ఒక ఎంఆర్ఐ బ్యాక్ కానీ తీసుకుంటే నరాలు, బోన్స్, డిస్కులు, అంతేకాకుండా లిగమెంట్స్ రిలేషన్ క్లియర్గా మనకు కనబడుతుంది ఎంఆర్ఐలో. ఆ ఎంఆర్ఐ డయాగ్నోసిస్ ప్రకారము మీకు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. రెజీనా గారు సికింద్రాబాద్ నుంచి. హలో 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 రెజీనా గారు, చెప్పండి మీకు ఏం సమస్య ఉంది? డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పమ్మా. సార్ ఇప్పుడు బోన్స్ అనేవి మనకి స్ట్రాంగ్ అవ్వడానికి కాల్షియం టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అవి ఎంత వరకు మనకి ప్లస్ అవుతాయి అంటారు? అంటే ఇన్ కేస్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా, లేకపోతే పర్లేదు అది వాడొచ్చు అంటారా? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఈ మధ్య కాలంలో ప్రతి డాక్టరు, ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ నుంచి క్వాలిఫైడ్ డాక్టరు అంటే యూజువల్గా ఏమవుతుందంటే ఓవర్లోడ్ బి కాంప్లెక్స్ ఇవ్వడం, ఓవర్లోడ్ కాల్షియమ్స్ ఇవ్వడం చేస్తున్నారు. యూజువల్గా మనకు కాల్షియం తక్కువ ఉందంటే బోన్ పెయిన్స్ రావడము, జనరలైజ్ వీక్నెస్ రావడం ఇట్లాంటివి ఉంటాయండి. కాల్షియం కానీ విటమిన్ D3 కానీ మినరల్స్ అంటే మెగ్నీషియము, జింక్, ఫాస్ఫరస్ ఇట్లాంటి ఎన్నో మినరల్స్ మన బోన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఆర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే మనకు తక్కువలో ఉంటాయో మనకు బోన్ పెయిన్స్ రావడం, హెయిర్ లాస్ కూడా ఉంటుంది విటమిన్ D డెఫిషియన్సీలో. సో రెగ్యులర్గా ఎబో 30-40 ఏజ్ ఉన్న వాళ్ళకి క్రమంగా సంవత్సరానికి ఒకసారి విటమిన్ D టెస్ట్ ఒకటిను, కాల్షియం టెస్టును, మినరల్స్ టెస్ట్ చేయించుకోవాలండి. యూజువల్గా విటమిన్ D ఎబో 9 ఉంటే నథింగ్ టు వరీ, దట్ ఈజ్ నార్మల్ అండి. అన్నెసరీ మీరు కాల్షియము తీసుకోకూడదు. యూజువల్గా అందరూ ప్రిస్క్రైబ్ చేసేది 500 mg కాల్షియము, అంతేకాకుండా కొంత మేరకు కొలోకాల్సిఫెరాల్ అని విటమిన్ D సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. జనరల్గా ఎనీ వీక్నెస్ ఉన్నా కానీ, ఎనీ ఫ్రాక్చర్స్ అయినా కానీ, ఎనీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్పాండిలైటిస్లో మనము కాల్షియము, విటమిన్ D, బి కాంప్లెక్స్ కామన్గా రాస్తుంటాం. కానీ విటమిన్ D మినిమం 30 ఉందా లేదా, బిలో 30 ఉన్నా, కాల్షియం బిలో 9 ఉన్నా తప్పకుండా 500 mg కాల్షియము, విటమిన్ D కొలోకాల్సిఫెరాల్ 60,000 యూనిట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ D వారానికి ఒకసారి తీసుకోవాలి, కాల్షియం డైలీ ఒకసారి తీసుకోవాలి, వీలైనంత వరకు బి కాంప్లెక్స్ తీసుకోవాలి. ఏవి తీసుకున్నా కూడా అవి హైపర్ విటమినోసిస్ అని మనకు సమస్యలు ఉత్పన్నమవుతాయి బాడీలో. సో అలా మన కాంప్లికేషన్స్ హైపర్ కాల్సినోసిస్ అని, కాల్షియం వలన కూడా మనకు స్టోన్స్ ఫామ్ అవ్వడం, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం, అంతేకాకుండా లివర్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఇట్లాంటి ఎన్నో మనకు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకనే అన్నెసర్లీ విటమిన్స్ తీసుకోవద్దండి. మనకు తక్కువలో ఉన్నప్పుడే, లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడే విటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మామూలుగా డిస్క్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు. ఏ సందర్భంలో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉందంటారు? డిస్క్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటంటారు అసలు? నార్మల్గా డిస్క్ అంటే ఏంటంటే ఇది మనకు వెన్నుపూస చూస్తున్నాము, వెన్నుపూస ఇది మనకు డిస్క్ అంటే బోన్ ఉంటుంది, దీన్ని వర్టిబ్రా అంటామండి. ఈ రెండింటికి మధ్యలో ఉండే మెత్తటి షాక్ అబ్జర్బర్ లాంటి పొర ఏదైతుందో దాన్ని మనం డిస్క్ అంటాం. అంటే అది షాక్ అబ్జర్బర్ లాగా మనం ఎగిరి దుంకినా కూడా ఈ బోన్ ఒకదాని బోన్ ఇంకో బోన్ని రాసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీని వెనకాల మీరు చూడండి ఒక నరం ఉంటుంది, దొడ్డు నరం ఉంది. దీన్ని మనం స్పైనల్ కార్డ్ నర్వ్ అంటాం. స్పైనల్ కార్డు దీని లోపల నుంచి పోతూ ఉంటుంది. ఏదైతే వర్టిబ్రల్ కాలం ఉందో దీని లోపల నుంచి పోతుంది. సో ఎప్పుడైతే మనకు ఈ డిస్క్ ఉంటుందో, ఇక్కడ డిస్క్ చూడండి, ఈ డిస్క్ బల్జ్ అయినప్పుడు, ఆ డిస్క్ రప్చర్ అయినప్పుడు, ఈ డిస్క్ ఉన్నది ఒక సర్క్యులర్ యాన్యులర్ లిగమెంట్ ఉండి ఫైబ్రస్ టిష్యూ ఉండి దాని మధ్యలో జెల్ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది. షాక్ అబ్జర్బర్లో ఎలాగైతే స్టీల్ ఉండి దాని చుట్టూ ఆయిల్ సీల్ ఉండి లోపల ఆయిల్ ఉంటుందో అదే ప్రక్రియలో మనకు ఈ డిస్క్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే సర్టెన్ టైమ్స్ ఇంజురీస్ వలన ఆర్ సడన్ బెండ్ అవటం వలన, సడన్గా ఎత్తడం వలన, లేకపోతే సడన్గా మనకు యాక్సిడెంట్స్లలో నడుము ఇంజురీస్ కానీ నెక్ ఇంజురీస్ అయినప్పుడు ఈ డిస్క్ అనేది బర్స్ట్ అవుతుందండి. దాన్నే మనం కామన్గా డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో డిస్క్ బల్జ్ అయ్యి, డిస్క్ బస్ట్ అవుట్ అయ్యి, డిస్క్ బల్జ్ అయ్యి ఎక్కడైతే ఈ సన్న నరాలు లెఫ్ట్ రైట్ పోతాయో, ఎప్పుడైతే దాన్ని నొక్కుతుందో ఆ నరం పెయిన్ మన కాళ్ళకు వెనకలో లాగుతుందో దాన్ని షియాటికా పెయిన్ అని అంటాం. ఈ రెండు మనము స్పాండిలోసిస్లో కూడా చూస్తాము, ఏజ్లో దెబ్బ తగిలిన వెన్నుపూసలో ప్రాబ్లమ్స్ చూస్తాం. కాబట్టి దీన్ని మనం డిస్క్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్గా పరిగణించబడుతుంది. నడుములో L4, L5, L5, S1లో
కామన్గా యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, నడుమ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ లోడ్ ఆఫ్ ద అంటే బాడీ 60% వెయిట్ బాడీ అంతా ఈ డిస్క్ మీద ఈ ఏరియాలో పడుతుంది కాబట్టి ఈ డిస్క్ బల్జ్ అవుట్ అయ్యి ఆర్ ప్రొలాప్స్ అయ్యి నరాన్ని నొక్కి షియాటికా లాంటి నరం పెయిన్ వస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ 2 కాళ్ళల్లో వీక్నెస్ రావడము, 2 కాళ్ళు పడిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. మామూలుగా చిన్నపిల్లలు ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటారు? అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అండి. ఎప్పుడైతే మనం పిల్లలలో న్యూట్రిషియస్ డైట్ ఇవ్వాలి, పిల్లలలో మనం రికెట్షియా అన్నది ఎర్లీ ఏజ్లో అంటే బిలో 3rd, 4th, 5th ఈ ఏజ్ గ్రూప్స్ ఎవరికైతే ఉంటాయో, ఎక్కడైతే మాల్ నరిష్డ్ ఉంటాడు, ఇథోపియా లాంటి కంట్రీస్ కానీ మన ఇండియాలో కూడా బిలో పావర్టీ పూర్ పీపుల్స్ ఉండే ఎక్కడైతే ఉంటారో అక్కడ మనకు అన్ఫార్చునేట్లీ ప్రాపర్ డైట్ ఉండదు. వాళ్ళు కేవలం రైసు పచ్చడి వేసుకోవడమో లేకపోతే అప్పుడప్పుడు అది కూడా వేసుకోకుండా వాళ్ళు తింటూ ఉంటారు. అందులో సఫిషియంట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు. అందులో మనకు ఫ్యాట్, ప్రోటీను అండ్ మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ ఈక్వల్గా తిన్నప్పుడే మనకు సఫిషియెంట్గా బాడీలో న్యూట్రియన్స్ డెవలప్ అవుతాయి. సో పిల్లలలో సన్ ఎక్స్పోజర్ లేకపోతే కూడా వాళ్ళకి ఆస్టోపోరోసిస్ అనే రికెట్సీ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు తీసుకున్న ఆహారంలో మనకు కాల్షియం సఫిషియెంట్గా లేనప్పుడు కూడా రికెట్సీ అనే వ్యాధి వచ్చేసి కీళ్ళు మోకాళ్ళు స్పెషల్గా వంకర్లు పోవడం, ఉబ్బడము, వంకర్లు పోవడం ఇట్లాంటి రికెట్సీ లాంటి ప్రాబ్లం వెళ్తుందండి. న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా బోన్ ఎండ్స్, గ్రోయింగ్ ఎండ్స్ సఫిషియెంట్గా పెరగకుండా ఇన్సఫిషియెంట్గా అంటే చిన్న ట్రివియల్ ఇంజరీస్ పిల్లోడు ఆడుతూ పడ్డా కూడా బోన్ వీక్ ఉండటం వల్ల న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఫ్రాక్చర్స్ అవ్వడం, బోన్ ట్యూమర్స్ కూడా ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ అన్ని ఈక్వల్ డైట్స్ తీసుకోవాలి. సింపుల్గా నట్స్ తీసుకోండి, ఎగ్ తీసుకోండి, ఏది మీకు ఇళ్లలో వీలవుతే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కంటెంట్ తీసుకుంటే తప్పకుండా బ్యాలెన్స్ డైట్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ఎముకలకు సంబంధించి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే గాయాలు జరిగినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.